హాయ్ అండి, ఈరోజు హ్యాండ్ కటింగ్ చూపిస్తానండి. క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. కింద గీత గీసుకోవాలండి. కింద గీత గీసుకొని పావించి పైపింగ్ వేస్తాం కదండి, ఖర్చు పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంతో చూసుకోవాలి. వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించమన్నారండి, అందుకని ఇది ఎంత ఉందో అంత పెడుతుంది. దీనికి ఇంకా ఖర్చు హాఫ్ ఇంచ్ అండి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంతో చూసుకోవాలి. ఈ భుజం కుట్టు ఉంది కదండి, భుజం కుట్టు దగ్గర నుంచి చెంక కుట్టు వరకు ఆర్మ్ లూజ్ అండి. పావు తక్కువ 9 వచ్చిందండి. 8 3/4 పావు తక్కువ 9 వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ ఒక గీత గీసేసుకొని పావు తక్కువ 9 అంటే 3.5 దించుకోవాలండి. చంక డౌను 3.5. ఇప్పుడు ఆర్మ్ లూజ్ 8 పావు తక్కువ 9 వచ్చింది కదండి. 8 3/4. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చంక డౌన్ ఎంత వచ్చిందో ఒకటి కొలుసుకొని ఇప్పుడు ఇది హాఫ్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక గీత వేసుకోవాలి. ఇది స్ట్రైట్గా ఒక గీత గీసేసుకోవాలి. ఈ గీత ఉంది కదండి, ఈ గీత నుంచి పావు తక్కువ 2 ఇంచీలు ఒక గీత గీసుకోవాలి. 1.5 ఇంచు ఇక్కడ ఒక గీత గీసుకోవాలండి. గీత గీసుకొని దీనికి ఆర్మ్ స్కేల్ తోటి కలిపేసుకోవడం అండి రౌండ్గా. ఇప్పుడు చంక లోతు తీసుకోవాలి కదండి. ఎక్కడైతే మనం ఆర్మ్ రౌండ్ తీసుకున్నామో అక్కడే హాఫ్ ఇంచు కిందకు పెట్టుకొని, అదిగోండి హాఫ్ ఇంచ్ కిందకు పెట్టుకొని ఏదైతే మనం ఇక్కడి నుంచి గీసుకున్నామో అక్కడి నుంచి ఇలాగా ఆర్మ్ స్కేల్ పెట్టి గీసేసుకోవాలండి. ఇలా తిప్పాలి. ఇలా తిప్పి ఇక్కడి నుంచి 1 ఇంచ్ లోపలికి పెట్టుకోవాలండి చంకలో తీసేటప్పుడు. అంతే అండి హ్యాండ్ కటింగ్. ఒకవేళ మనకు కావాలి అంటే కనుక హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఖర్చులు కూడా పెట్టుకోవచ్చండి. హ్యాండ్ లూజ్ చూసుకొని 2 ఇంచీలు ఖర్చు అండి. ఇక్కడ ముక్క పడుతుందండి. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు లోతు తీసుకోవాలి కదండి. లోతు తీసుకున్న దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకోవాలండి. అంతే అండి.